దేవునికి స్తోత్రం. ప్రభువు మనలను ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన రెండవ దినంలోకి ప్రవేశపెట్టాడు. ఈ ఉదయకాల సెక్షన్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన శుభవార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన శుభవార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 46వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 36 నుండి 46 వరకు మనం మార్చి చదువుదాం. 26వ అధ్యాయం మత్తయి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేసింది. లెండి వెలుగము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠిత నిమిత్తం, పరిశీలన నిమిత్తం హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే లేఖనం శక్తి గలది. ఇది మనం వినినప్పుడు మన ప్రాణాత్మ దేహములను, మూళ్లను విభజించునంత మట్టుకు దూరును అన్నాడు. ఆ వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరీక్షించి చెడు సంబంధితమైన దానిని బయటికి వేసి మరి మంచిని మనలో నిలిపేటువంటిదిగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించి ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. అంత్య దినాలలో ఉన్నాం. అపాయకరమైన కాలాల మధ్య జీవిస్తున్నాం. మనం ఎవ్వరమైనా ఎంత జ్ఞానమున్నా, బలమున్నా, సామర్థ్యత ఉన్నా
చెడుకు లోబడడానికి కొంచెమే ఎడమవుతుంది. అపవాది మనల్ని వశపరుచుకోవడానికి వెంట్రుక వాసి దూరం లేదా వెంట్రుక వాసి వాడికి సరిపోతుంది. అందుకే ఈ దినాలను, ఈ సమయాలను మనం చాకచక్యంగా, మెలకువగా సద్వినియోగపరుచుకునేటువంటి వారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంత్య దినాలలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్న. జ్ఞానుల వలె ఉండుడి, సమయాన్ని సద్వినియోగము చేసుకొనుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. అజ్ఞానులుగా ఉండకండి, అవివేకులుగా ఉండకండి, మత్తులుగా ఉండకండి అని చెప్తా ఉన్నాడు. దినాలు చెడ్డవి, మీరొకవేళ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతారేమో అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మపూర్ణులై ఉండాలన్నా, వివేకముతో ఉండాలన్నా, జ్ఞానులై ఉండాలన్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా దేవుని వాక్యంతో, ఆత్మ సంబంధమైన పాటలతో, కీర్తనలతో మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. అంటే దేవునితో గడపండి. ఒక ఆయన ఏమన్నాడంటే, రాత్రులు మెలకువగా ఉండేవారు ముగ్గురు అన్నాడు. ఎవరెవరయ్యా రాత్రి మెలకువగా ఉంటారంటే, మొదటిది యోగి ఉంటాడు అన్నాడు. యోగి అంటే భక్తులు. భక్తులు ఎందుకుంటారంటే దేవునితో గడుపుతూ, భక్తి పారవశ్యంలో జాగరణ చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి వారు రాత్రులు మెలకువగా ఉంటారు అని చెప్పాడు. రెండవది భోగి మెలకువగా ఉంటాడు అన్నాడు. భోగి అంటే సుఖముల కొరకు శరీర వ్యామోహం కలిగినటువంటి వ్యక్తులు. వారు ఆయా విషయాల కొరకై మెలకువగా ఉంటారు. మూడవది ఎవరు మెలకువగా ఉంటారయ్యా అంటే, రోగి మెలకువగా ఉంటాడు అన్నాడు. రోగులు ఎందుకుంటారంటే వారి శారీరక బాధలు వారిని హింసిస్తాయి కాబట్టి వారు మెలకువగా ఉంటారు. మరి నాడు మనం భక్తుల వలె, చెప్పాలంటే జ్ఞానుల వలె మెలకువగా ఉండాలి. మరి దేవునితో గడిపేవాడు ధన్యుడు. దేవాసక్తి విషయాలలో జ్ఞానము కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదం. మిగతావన్నీ కూడా వ్యర్థమే అని మనం గ్రహిస్తూ ఉన్నాం. సమయమును పోనివ్వద్దు అంటూ ఉన్నాడు. పగలు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలు, వీటన్నింటిలో దైవాసక్తితో ఆయనను అనుసరించేవారు ధన్యులవుతారు. నేను మీకు పిల్లన గ్రోవి ఊది తిని కానీ మీరు పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు అన్నాడు ప్రభు. నేను మిమ్మల్ని పిలిచి తిని మీరు వెళ్ళకపోతీరి అంటూ ఉన్నాడు. పిల్లలు ఈనాడు దేవుని స్వరం విని భక్తుల వలె
ఉపవాస జాగరణలతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వివేకుల వలె ప్రభు చిత్తాన్ని జరిగిస్తున్నామా? ఆత్మపూర్ణులై దేవుని కార్యాలను మన జీవితాల్లో చూడగలిగే వారంగా ఉంటాం, లేకపోతే అజ్ఞానులుగా ఉంటాం, అవివేకులం అవుతాం. మద్యముతో అనగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో మత్తులమై ఉంటాం. జాగరణ అనుభవాలు లేక యేసు యొక్క రాకడకు సిద్ధపడినటువంటి వారిగాను, ఆయన ప్రత్యక్షత అనుభవించినటువంటి వారిగాను ఉంటాం. సమయం ఎంతో ప్రశస్తమైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మెలకువగా ఉండాలి. ఒక్క రాత్రే వారికి మిగిలింది. యేసు ఇక శరీరానుసారంగా వారితో ఉండని సమయం ఆసన్నమవుతుంది. తెల్లవారితే ఆయనను సిలువ వేయబోతా ఉన్నారు. ఇక ఎన్నడూ వారు శరీరధారిగా ఆయనను చూడలేని సమయం ఆసన్నమవుతుంటుండగా ఆ రాత్రి ఎన్నో విలువైన విషయాలను ప్రభు వారికి నేర్పుతూ వచ్చాడు. తమ జీవితంలో సామర్థ్యత కలిగి ప్రభు పని చేయడానికి, దైవ చిత్తానుసారంగా ఆయన ఏర్పాట్లు నెరవేర్చి ఆయనకు మహిమ కలగజేయడానికి మొట్టమొదట ఆయన వారికి ఏం నేర్పించాడంటే, చూడండి, మత్తయి రాసిన శుభవార్త 26వ వచనాన్ని చదవండి. 26వ అధ్యాయములో 26 చదవండి అమ్మా. వారు భోజనమునకు కూర్చుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇశ్రాయేలీలకు పస్కా పండుగ కొత్తదేమీ కాదు. ఐగుప్తులో నుండి విమోచన కలగజేసే దినాన మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు పస్కా బలి పశువు మీ కొరకు వధింపబడుతుంది, దాన్ని మీరు తిని ఈ ఐగుప్తులో నుండి బయలుదేరాలి అని చెప్పాడు. ఎప్పుడైతే పస్కా బలి పశువు వధింపబడిందో ఆ రక్తము వారి ఇంటి మీద, వారి గుమ్మాలకు దాన్ని పూసి మరణదూత నుంచి వారు తప్పించుకున్నారు. ఐగుప్తు నుంచి వారు విమోచింపబడినటువంటి వారిగా ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలీలే కాదు, నేడు కూడా ఈ పస్కా పండుగ ఆత్మీయంగా మన అందరము కూడా అనుసరించాల్సినటువంటి వారమే. మనం కూడా పాపములో, లోకం అనే ఐగుప్తులో ఉన్నాం. మన పస్కా పశువు, మన పస్కా గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనందరి పాపం కొరకు ఆయన మ్రాను మీద మరణించబోతున్నాడు. అప్పటికి ఇప్పుడైతే ఆయన మరణించాడు, మన విమోచనార్థమై తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ రాత్రి ఆయన వారికి ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడి అని చెప్పాడు. యేసు ప్రభు వారు ఈ రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా శరీరము అని వారికి ఇచ్చినప్పుడు, గిన్నెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఇది నా రక్తము, క్రొత్త నిబంధన అని వారితో చేసినప్పుడు వాస్తవానికి అపోస్తలుడైన పౌలు అక్కడ లేడు. ఆత్మరూపంగా దేవుడు ఆయనకు మరలా ఒక గొప్ప ప్రత్యక్షతనిచ్చాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నాడు. అపోస్తలులు నాకు అప్పగించలేదు, వేరే వాళ్ళు ఇవ్వలేదు, ప్రభువు వలన పొందితిని అన్నాడు. ఇదిగో ఈ రొట్టె ద్రాక్షారసం మరలా నా తండ్రి రాజ్యముతో వచ్చినప్పుడే క్రొత్తగా నేను మీతో అక్కడ తీసుకుంటాను, ఆ సావాసం అక్కడ చేస్తానని చెప్పి వారికి నిబంధనను స్థిరపరిచాడు. రక్షణ పాపక్షమాపణ పొందిన వారందరూ ప్రభు వచ్చు వరకు రక్తదేహాల్లో పాలు పొందాలి. నువ్వు అనుభవాన్ని కలిగి ఉన్నావా? అది ఆయనతో సహవాసం. ఆయన బాధ్యతలను తిరిగి తిరిగి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎవరైతే పరిశీలనాత్మకంగా అందులో పాలు పొందుతారో వారు ఆయన మరణమును ప్రచురపరుచుదురు అన్నాడు. ఆ రాత్రి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను అక్కడ ఉన్నవారందరూ స్వీకరించారు. అందుకే ఆదిమ సంఘం ఏర్పడగానే పేతురు ముఖ్య ప్రసంగికుడై 5,000 ఆత్మలను 3,000 ఆత్మలను సంపాదించినప్పుడు ఆయన వారికి నియమాన్ని పెట్టాడు. ఏ నియమాన్ని పెట్టాడు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును. ఎందుకండి రొట్టె విరుచుట? రొట్టె విరుచుట యందును ఎడ తెగకయుండిరి అన్నాడు. ఈనాడు ప్రభు యొక్క రక్త దేహాల విలువ మనం గుర్తిస్తున్నామా? మీ కొరకు విలువబడుతున్న నా శరీరము, నా శరీరము. పిలాతు భార్య ఈ సత్యాన్ని గుర్తించింది. ఆయన ఎవరో గ్రహించింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆ రాత్రి గవర్నర్ అయిన పిలాతుకు ఆమె వర్తమానం పంపించింది. చరిత్రలో చరిత్రకారులు రాస్తూ ఉన్నారు, ఆమె పిలాతు అధిపతి అయినా ఆయన భార్య అయినా సరే అధికార మందిరంలో ఆమె ఉండి యేసును కొరడాలతో కొట్టినప్పుడు ఆయన రక్తమంతా ఆ సైనికుల ఆ మందిరంలో పడి ఉంటుంటే తన ఇంటిలో ఉన్న విలువైన వస్త్రాల చేత ఆ రక్తమంతా మరొకరు తొక్కకుండా ఆ రక్తాన్ని ఆమె తుడిచింది అని. ఆయన రక్తదేహాల విలువ గుర్తిస్తూ ఉన్నామా మనం? మనల్ని కోరేదొకటి, నేను వచ్చు వరకు దీన్ని చేయడి అన్నాడు. రక్తదేహాలు ఎంతో శ్రేష్టమైనవి. స్థానిక సంఘంలో పరిశీలనాత్మకంగా మనం పాలు పొందాలి. ఎప్పుడైతే ఆయనలో పాలు పొందుతుంటామో ఆయన మరణాన్ని, సువార్తను, జీవమునిచ్చే సువార్తను మనం ప్రకటించేవారిగా ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు అన్నాడు. నోరు తెరిచి సువార్త చెప్పలేకపోయినా మన జీవిత నడవడే ఒక సువార్తగా ఉంటుంది. ప్రభు యొక్క రక్తదేహాలలో యోగ్యంగా పాలు పొందే వారందరూ ధన్యులు. ఆ రాత్రి ఆయన వారికి ఇచ్చినటువంటి సంస్కారమును ఆయన వచ్చు వరకు వారు కొనసాగిస్తారు.
మనం నోరు తెరిచి సువార్త చెప్పాలి, కరపత్రాలు పంచాలి. అంతేకాదు మనమే ఒక సువార్త పత్రికలుగా ఈ లోకంలో సంచరించాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు వచ్చు వరకు అన్నాడు. ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, నేను యేసు ప్రభుని చూడలేదు కానీ అదిగో ఆయనే యేసు ప్రభు వలే ఉన్నాడు, ఆయన యేసయ్య ఏం చెప్పాడో అది చేశాడని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈనాడు మనం ఆ రక్తదేహాల విలువను గుర్తించి ఆయన స్వభావాన్ని సంతరించుకుంటున్నామా? ఆయనలో పాలు పొందుతున్నామా? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వాస్తవానికి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. సంఘం ప్రతి ఆదివారం రొట్టెలో పాలు పొందాలి. సంఘంగా కూడుకొని ఆరాధన ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే ఆయన రక్తదేహాలలో మనం పాలు పొందినప్పుడే. ఆరాధించి పరిశీలించి ప్రభు యొక్క సంస్కరణను చేపట్టిన వారమైతే ఇంకా ఎక్కువ ఆయన స్వభావములోకి మార్పు చెందుతూ ఆయన రాజ్యాన్ని కడుతూ సువార్త చేస్తూ ఆయనను మహిమపరిచే వారంగా ఉంటాం. ఒకవేళ మనకున్నటువంటి నియమాన్ని బట్టి నెలకొక్కసారి పాలు పొందుతున్న యోగ్యమైన పాలు పంపులు ఉన్నాయా? ఆయన వెంబడిస్తున్నావా? రక్షణ పొంది బాప్తిస్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రక్తదేహాలను తమ జీవితాలలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ వారమంతా, ఈ నెలంతా నేను ఎలా ఉన్నాను, ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత విషయమై ఏం చేశాను, ప్రార్థించానా, వాక్యం చదివానా, ఒక్కరికైనా నా జీవితంలో సువార్త ప్రకటించానా అని పరిశీలన చేసుకుంటూ ఆ రక్తదేహాల్లో పాల్పొందాలి. ఎందుకంటే 1000 ఏండ్ల పాలనతో ప్రభు వచ్చేంత వరకు కూడా, తన తండ్రి రాజ్యంతో ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని అన్నాడు. మనతో మరి సరికొత్త ఆ రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత సహవాసం చేయాలని ఆయన ఆశపడుతూ ఈ బాధ్యతను శిష్యులకు ప్రభు అప్పగించాడు. కాబట్టి ప్రియులారా, రక్తదేహాలను గుర్తిస్తూ అందులో పాలు పొందుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. ఇది మొదటి అనుభవం. ఇక రెండవ అనుభవం, ఆ రాత్రి వారికి ఏం కలిగింది అంటే గెత్సెమనే అనేటువంటి ప్రాంతంలోకి వారు చేరుకున్నారు. వారు అక్కడ రొట్టె విరిచిన తర్వాత ఒక కీర్తన పాడి ఒలీవల తోటకు వారు వెళ్ళిపోయారు. అక్కడ జకరియా చెప్పిన ప్రవచనాన్ని ప్రభువారు వారికి తెలియజేశారు. గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయని రాయబడి ఉంది కదా, ఇప్పుడు ఖడ్గము గొర్రెల కాపరి అయిన నా మీద పడబోతుంది, మీరందరూ చెదిరిపోతారని చెప్పారు. అయితే ఆ స్థితిలో వారు ఎవరు గ్రహించలేదు. పేతురు సైతం గుర్తించలేదు. నీతో కూడా చావవలసి వచ్చినా నేను వెనుకడుగు వేయను అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ఎరగనని ఈ రాత్రే ముమ్మారు చెప్తావు అని చెప్తూ వచ్చాడు. ఎందుకంటే పేతురు ఇంకా సిద్ధపాటు, ధైర్యం, శక్తి అన్నీ సంపాదించుకోలేదు. మానవ మాత్రమైనటువంటి ఆ ప్రేమతోటి, అభిమానంతో ఆయన పలుకుతూ వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, ఎంత ప్రేమించాడో అంత సాక్షిగా ఉన్నాడు. పెంతెకొస్తు దినాన ఆయనే ముఖ్య ప్రసంగికుడు. ఒక్క ఆత్మ లేదా ఒక్క ప్రసంగము ద్వారా 3000 ఆత్మలను ఆయన సంపాదించాడు. అందుకొరకే నీకు మరిన్ని అనుభవాలు కావాలన్నట్టుగా దేవుడు గెత్సెమనేకి వారిని తీసుకెళ్ళాడు. గెత్సెమనే అంటే అర్థం ఏంటంటే గానుగ నూనె లేదా నూనె గానుగ అని అర్థం. అక్కడ ఆ ఒలీవల తోటలో, ఆ గెత్సెమనే తోటలో గానుగ ఉంది. ఒలివ పళ్ళు, ఒలివ కాయలన్నీ కూడా ఆ గానుగలో వేసి నలగొట్టి వాటిలో నుండి నూనె తీసి అవి దేవాలయంలో వాడేటువంటి వారిగా ఇశ్రాయేలీలు వాటిని ఉపయోగిస్తారు. ఈ గెత్సెమనే తోటలో దేవుడు వారికి ఏం నేర్పాడంటే, మీరు మీ శరీరాన్ని నలగొట్టుకొని తీవ్రమైన ప్రార్థనా అనుభవములలో మీ జీవితాన్ని నిలుపుకోవాలని పేతురుకు
శిష్యులకు చెప్తూ వచ్చాడు. గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ఎనుమండుగురిని ఒక చోట కూర్చోమని చెప్పాడు. చూడండి, మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు. అక్కడ ఎంతమంది కూర్చున్నారంటే 8 మంది కూర్చున్నారు. 37వ వచనంలో ప్రత్యేకంగా పేతురు, జెబెదయి 2 కుమారులంటే యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని పోయి ఆ దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను అన్నాడు. ఈనాడు ఈ అనుభవాన్ని మనం పొందుతున్నామా? దుఃఖపడుటకు, చింతాక్రాంతులమవుటకు ప్రార్థన ఆరంభిస్తూ దుఃఖముతో, కన్నీటితో, తీవ్రతతో పరిశుద్ధాత్మ సహాయము వలన మనం ఆయనకి విజ్ఞాపన చేయగలిగిన అనుభవంలోకి వెళ్తున్నామా? పేతురు, యాకోబు, యోహానులు ఎంత అదృష్టవంతులు! ఎనుమండుగురిలో ఒక్కరిలాగా వారిని వదిలేయలేదు, మరింత సమీపముగా వారిని తీసుకెళ్ళాడు. ఈనాడు ఉపవాస ప్రార్థనలో ఉండేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఈ పేతురు, యాకోబు, యోహానులాగా. ఎనుమండుగురి వాళ్ళు వెలుపల ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇస్కరియోతు యూదా అయితే ఇక్కడ లేడు, ఎందుకంటే యేసును అప్పగించడానికి అతడు వెళ్ళిపోయాడు. యేసును అప్పగించడానికి అక్కడ ప్రధాన యాజకులతో ఆయన మంతనాలు చేస్తూ ఉన్నాడు. రొట్టె పుచ్చుకొని వెళ్ళిపోయాడు. వాడు సాతాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి పేతురు ఎంత సమీపంగా ఉన్నా దుఃఖము లేదు, చింత లేదు, ఆ భారము అతనిలో లేదు. ఎందుకు అంటే అతని కన్నులు భారంగా ఉన్నాయి, మత్తుతో ఉన్నాడు, నిద్రతో ఉన్నాడు. ఈ తీవ్రతను, జరగబోవు పరిస్థితుల పరిమాణం, ఆ ప్రభావాన్ని అతడు గుర్తించలేకపోతా ఉన్నాడు. ఏ పరిమాణం సంభవించబోతుందో ఆయన తెలుసుకోలేకపోయాడు. అయితే యేసుకు తెలుసు. అందుకే ఆయనతో ముందే చెప్పాడు, సిమోను, సిమోను, సాతాను మిమ్మును పట్టి నా గోధుమల వలె జల్లించుకొనుటకు కోరుకొనేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అన్నాడు. అందుకే పేతురును ప్రత్యేకంగా తనతో తీసుకెళ్ళాడు. పేతురు స్థిరపడితే మిగతా వారందరినీ ఆయన స్థిరపరుస్తాడని. మనం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం గెత్సెమనేలో? అసలు గెత్సెమనేలోనికి ప్రవేశిస్తున్నామా? ఆ గానుగల తొట్టిలో వేయబడి నలగడానికి ఇష్టపడుతున్నామా? అప్పుడే మనకు దుఃఖం, చింత, భారం కలుగుతూ ఉంటాయి. మనం దేవాలయంలో ఉపవాసంతో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. జాగరణలతో ఆయన సన్నిధానంలో గడిపేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవానికి మనం వస్తామో స్థిరపడతాం. మనం స్థిరపడితే మన కుటుంబం స్థిరపడుతుంది, మన సంఘము స్థిరపడుతుంది. గోధుమలను జల్లించేవాడు ఒక ప్రక్కగా జల్లించడు, సాతాను ఇష్టం వచ్చినట్టుగా వాటిని జల్లిస్తాడు. ఆ జల్లెడలో పడిపోతే చెత్తలా అయిపోతాం. గట్టి గింజలే ఆ జల్లెడలో మిగిలిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విజ్ఞాపన పేతురును నిలిపింది, వాడుకోవడానికి కారణమైంది. కాబట్టి గెత్సెమనేలో ప్రార్థనానుభవంలో ఉండాలి. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం, చేయకూడదు కూడా. మొట్టమొదట రక్తదేహాలలో పాలు పొందాలి. ఇక్కడ చెప్పినట్టుగా గెత్సెమనే అనే అనుభవంలో నలుగుతూ ఉండాలి. యేసయ్య ముమ్మారు ప్రార్థించాడు తన్ను తాను బలపరుచుకోవడానికి. శిష్యులను కూడా అడిగాడు. ఏమని అడిగాడు? 40వ వచనంలో చదవండి. 40వ వచనం, మత్తయి 26. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి
వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అన్నాడు. యేసయ్య అడుగుతుంది అదే ఒక్కటే, ఒక గడియ అంటే ఇంచుమించు 3 గంటలు. రోగిలా మేల్కొని ఉంటే ప్రయోజనం ఏముంది మన శరీర బాధ కొరకు? భోగిలా ఈ లోక విషయాల మీద ఆసక్తి కలిగి మేల్కొంటే మనకే ఆశీర్వాదం. జ్ఞానిలాగా, భక్తునిలాగా, ఒక యోగిలాగా ఒక్క గడియ ఆయనతో మేల్కొని ఉంటే ఎంత ఆశీర్వాదం. జాగరణ, నలగొట్టబడుతూ శరీరాన్ని ఆయనకు అప్పగిస్తూ మెలకువగా ఉండాలి. ఒక్క గడియ మేల్కొని ఉండలేరా అని అడుగుతూ వచ్చాడు. ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తమై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనము అన్నాడు. ఇదీన శరీరం, బలహీన శరీరం. ఎవరి శరీరం కూడా బలమైనది కాదు. మరి మన పితరులు ఎన్ని మంచి అనుభవాలను పొందారు. ఇంకిక్కడ రాయబడింది, యేసయ్య మోకాళ్ళుని ప్రార్థించేను అని రాయబడింది. అన్ని సువార్తలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవాన్ని పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు ఉంచాడు. ఆయన గెత్సెమనెలో మామూలుగా కూర్చుండి ప్రార్థించలేదు, ఏదో ఆసనం మీద కూర్చుండి ప్రార్థించలేదు. అదొక అనుభవం. తండ్రికి సంపూర్ణ విధేయత చూపిస్తూ మోకాళ్ళుని ప్రార్థించాడు. మరి పరము నుండి ఒక దూతను దేవుడు పంపించి ప్రభువారిని బలపరుస్తూ వచ్చాడు. ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు అన్నాడు. ఈ ఒక్క అనుభవమే కాదు, శరీరధారిగా ఉన్న దినాలలో ఎన్నో రాత్రులు ఆయన అలా గడిపాడు. అయితే మన మెలకువ కొరకు దేవుడు ఈ అనుభవాన్ని ఇక్కడ లిఖించి ఉంచాడు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఎలాగున ప్రార్థన చేస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, మహారోదనతో కన్నీళ్లతో ఆయన అర్పించుకున్నాడు. ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినన్నాడు. 33.5 సంవత్సరాల జీవితంలో మరి 30వ ఏట సేవకొచ్చి 3.5 సంవత్సరాలు ఎంత కన్నీరు, ఎంత సమర్పణ ఆయన కలిగి ఉన్నాడు. మహారోదనతోనూ అన్నాడు. ఇదే అనుభవం, గెత్సెమనే అనుభవం. నల్లగొట్టబడుతున్నావా? సంఘంతో కలిసి రాత్రి పగలు జాగరణలు, ఉపవాసాలు, అన్ని కార్యక్రమాలలో నువ్వు నిలిచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతున్నావా? ఒక్క గడియ మేల్కొని ఉంటున్నావా? అదే గెత్సెమనే ప్రార్థన అనుభవం. ఈనాడు సంఘాలకు వ్యక్తిగతంగా అలాంటి అనుభవం కావాలి. ఒక నాణ్యం ఉందనుకోండి, ఒకవైపు ఉన్న దాన్ని బట్టి అది చెల్లుబాటు అవ్వదు. అది 2 వైపులా ఉండాలి. 2 వైపులా ఉన్నప్పుడే అది చెల్లుబాటు అవుతుంది. అండి నేను ఇంట్లో ఎంతో ఎక్కువ ప్రార్థన చేసుకుంటానండి, వాక్యం చదువుకుంటానండి, చాలా బలపడుతున్నానంటే సరిపోదు. మంచిదే, అయితే నువ్వు ఒక్కవైపే వెతుకుతా ఉన్నావు. 2వ కోణంలో నీ పరిస్థితి ఏంటి? నువ్వు చెల్లుబాటు అవ్వాలంటే నీ వ్యక్తిగత అనుభవంతో పాటు సంఘ సహవాస అనుభవాన్ని కూడా దిద్దుకోవాలి కదా. చూడండి, యేసయ్య ఆ కొండ మీద ఒంటరిగా రాత్రంతయు గడిపాను అన్నాడు. మధ్యాహ్నం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఒలీవల కొండకు వెళ్ళాడు అన్నాడు. మరి ఇప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళొచ్చుగా. పేతురు, యాకోబు, యోహానులు ఎందుకు? ఆ ప్రార్థనా స్నేహితులను ఎందుకు తీసుకెళ్ళాలి? గెత్సెమనెలో 8 మందిని ఎందుకు ముందు కూర్చోబెట్టాలి? సంఘముగా కూడా అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనం సంఘానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మౌనంగా వెళ్ళకూడదు. ఏదో
సమయం దొరకని కారణం చేత మనం ప్రార్థించం, కానీ సమయం ఉంటుండగా కూడా ప్రార్థన చేయకుండా వెళ్ళకూడదు. సమయం ఉంటుండగా కూడా ఆరాధించకుండా వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం సంఘంలో ఇట్లాంటి అనుభవాన్ని కలిగి ఉంటామో, ఇతరులకు మాదిరిగా, హెచ్చరికగా, పురికొల్పుగా ఉంటాం, మనమే ఒక నిజమైన సువార్త పత్రికలాగా ఇతరుల ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడేటువంటి వారంగా ఉంటాం. ఆ రాత్రి, మరణానికి ముందు రాత్రి, రక్తదేహాలలో పాలు పొందేటువంటి అనుభవం గురించి, గెత్సెమనెలో ప్రార్థనలో నలిగే అనుభవం గురించి ఆయన వారికి నేర్పాడు. ఇక మూడవదిగా ఆయన నేర్పిన అతి ప్రశస్తమైన విషయం ఏంటంటే, తండ్రికి ప్రార్థిస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. మత్తయి రాసిన శుభవార్తలో 26వ అధ్యాయం, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. యేసుప్రభు వారు ఈ గిన్నె ఆయన ముందు ఉంచబడి ఉన్నది. తప్పకుండా ఈ గిన్నెలోనిది ఆయన త్రాగాలి. సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగించుము అన్నాడు. అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నాడు. రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనము కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షమున శ్రమ అనుభవించుటయు మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. సాతాను యేసుప్రభు వారిని అరణ్యములో మాత్రమే శోధించలేదు, ఈ గెత్సెమనెలో కూడా శోధిస్తూ ఉన్నాడు. నీ వల్ల ఏమవుతుంది యేసు? ఆ గిన్నెలోనిది త్రాగడం, ఆ గిన్నె సిలువ, ఆ గిన్నెలో ఉన్నదంతా మానవుని పాపం. అది యేసుప్రభు వారు స్వీకరించకూడదు అనేది అపవాది యొక్క ఏర్పాటు. కానీ దేవుని ఏర్పాటు, ఆ గిన్నె తప్పకుండా ఆయన భరించాలని. ఆ గిన్నెను భరించడానికి, ఆ శోధన శ్రమను జయించడానికి యేసుప్రభు వారు ఎంతో మిక్కిలి వేదనతో ప్రార్థిస్తున్నారు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనే మనలను శోధనకు సంపూర్ణ సిద్ధపాటు కలగజేస్తుంది. మనం అనుకుంటాం, అనారోగ్యం వస్తే నాకు ఎంత శ్రమ వచ్చింది, లేదా ఆస్తి కోల్పోతే ఎంత శ్రమ వచ్చింది, అప్పులైతే ఎంత శ్రమ వచ్చింది, నాకున్న కష్టాలు నష్టాలు ఎవ్వరికీ లేవండి అని అంటూ ఉంటాం. ఒకవేళ అవి శ్రమలే కావచ్చు, కానీ అవి ఎన్నదగినవి కావు. అసలు సిసలైన శ్రమ ఏంటంటే సిలువను భరించడమే, ఈ బాప్తిస్మము పొందడమే. జబదయి కుమారుల ఇద్దరు తల్లి యేసుప్రభు వారిని ఏమని అడిగింది? మార్కు శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఒక్క నిమిషం, ఇది 35వ వచనం చదవండి. జబదయి కుమారులైన యాకోబు యోహానులు, అందుకే జబదయి కుమారులను కూడా వెంట పెట్టుకొని గెత్సెమనెలోకి వెళ్ళాడు. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని ఆయనను అడిగినప్పుడు, నీ మహిమయందు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును కూర్చుండుమట్లు మాకు దయచేయుమని అడిగిరి. మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట మీ చేత అగునా. ఇంతకుముందే యోహానిచ్చిన బాప్తిస్మం తీసుకున్నాడుగా, మళ్ళేంటి బాప్తిస్మం అంటున్నాడు?
ఆయన ఆత్మ బాప్తిస్మం పొందాడు, అగ్ని బాప్తిస్మం పొందాడు, మారు మనసు విషయమై యోహానిచ్చిన నీటి బాప్తిస్మం కూడా పొందాడు. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగుతారా, నేను పొందబోచున్న బాప్తిస్మం మీరు పొందుతారా. ఇదే శోధన బాప్తిస్మం, శ్రమా బాప్తిస్మం. నిండా సిలువలో మునిగిపోయాడు యేసుప్రభు వారు. సిలువకు విలువ అప్పుడే కలిగింది. వారికి కూడా అంత ధైర్యం ఉంది. వారేమన్నారు, వారి గురించి కూడా ప్రభు ఏమన్నాడు, వారిని అడగగా వారు మేము మా చేత అగ్గును అనరి. మేము తప్పించుకుంటాం, మా వల్ల కాదు అనలేదు వాళ్ళు. మా వల్ల అవుతుంది, మేము ఆ గిన్నెలోనిది త్రాగుతాం, నువ్వు పొందబోయే ఆ సిలువ శ్రమలన్నీ మేము భరిస్తామని వారు చెప్తా ఉన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, అప్పుడు యేసు, అవును, మీరు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందుదురు, కానీ మీరు అడిగింది నా వశాన లేదు, తండ్రి వశాన ఉంది అని చెప్పి వారితో మాట్లాడుతూ వచ్చారు. వాస్తవానికి వాళ్ళు గొప్పగా అధిక పీఠాలలో ఉండాలని అనుకున్నారు. అందుకొరకు ఎంతైనా క్రయం చెల్లించాలని వారు సిద్ధమయ్యారు. అయితే ప్రభు వారికి చెప్పాడు, మీలో మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు అని చెప్పి వారికి బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ మనకు అవసరమైన సత్యం ఏంటంటే, గిన్నెలోనిది త్రాగుట. దేవుని కొరకు నీవు శ్రమలను, అగ్ని వంటి శ్రమలను భరించడానికి సిద్ధపడతా ఉన్నావా? మొదట రక్తదేహాలలో పాలు పొందుట ఎడతెగక ఉండాలి. రెండోది, ప్రార్థనతో మెలకువగా మన శరీరాలను నలగొట్టుకుంటూ ఉపవాస జాగరణలలో గెచ్చెమనే అనుభవాన్ని పొందాలి. మూడోది, శ్రమలకు వెనుకడుగు వేయద్దు, శ్రమలలో నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి. వాక్య విషయమై అభ్యంతరము కలగగానే వారు నన్ను విడిచిపోవుదురు అన్నాడు. యేసయ్యను ఎంతోమంది విడిచిపోయారు. అయితే మనము విడవక మనకు కలిగిన శ్రమలలో మనం నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ అంత్య దినాలలో వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సంఘంగా కావచ్చు, నీ పరిమాణములో నీ ముందు ఉంచబడిన గిన్నె, ఆ గిన్నెను తాగడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ గిన్నెలోనిది పారబోయకూడదు, ఆ గిన్నెను త్రోసివేయకూడదు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాలి. ప్రకటన గ్రంథంలో సంఘంతో అంటున్నాడు ప్రభువారు, 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, లేదా మరణము వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శ్రమపరచబడినట్లు, శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల అంటే కొంతకాలము శ్రమ కలుగును. ఇంకా చెప్పాలంటే మరణము వరకు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు. ఈనాడు మనం దేవుణ్ణి ఎలా సేవిస్తూ ఉన్నాం? ఆయనకి శరీరధారిగా వారితో ఉండబోవట్లేదు. ఆ రాత్రే రొట్టె గురించి వారికి మంచి సంస్కరణ నేర్పాడు. ఆ రాత్రే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ఎలా నలగొట్టబడుతూ మెలకువగా జాగరణ ఉపవాసాలతో శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలో నేర్పుతూ వచ్చాడు. ఆ రాత్రే వారికి నేర్పుతూ వచ్చాడు, శోధనలకు భయపడకండి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని చెప్తూ వచ్చాడు. అందుకే ఆదిమ సంఘం అన్ని శ్రమలు ఎదుర్కొంది. మొట్టమొదట పేతురు ఎదుర్కొన్నాడు. పేతురును చెరసాలలో వేశారు.
యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఇప్పుడు పేతురును రక్షించిన దేవుడు యోహాను చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయానికి రండి. యాకోబును రక్షించలేడా? 12:2 చదవండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎందుకు ఖడ్గం పాలయ్యాడు యాకోబు? యాకోబు తన ముందుంచబడిన గిన్నెలోనిది త్రాగాడు. యేసు కొరకు శ్రమ అనుభవించాడు. పేతురును విడిపించినట్టు యాకోబును విడిపించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఎవరికి ఏ శ్రమ ముందు ఉంచబడిందో, ఎవరి ముందు ఏ గిన్నె ఉన్నదో ఆ గిన్నెలోనిది త్రాగటం మనకు తగినది. యేసయ్య అన్నాడు, పేతురు ఆ మల్కు చెవి తెగినరికినప్పుడు తప్పించుకోవాలని, అదే ప్రభువారిని తప్పించాలని పేతురు ప్రయత్నిస్తున్నప్పుడు ఏమన్నాడంటే, పేతురు ఏం చేస్తున్నావు నువ్వు? యోహాను సువార్త 19వ అధ్యాయము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగవద్దా, త్రాగకుందునా అని చెప్పి ఈ శ్రమను అనుభవించడానికి పేతురు ప్రభువారు తను తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో బహుశా చదవండి అమ్మా. కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. అంటే నేను తాగాలి, ఈ శ్రమ నేను అనుభవించాలి, ఈ శోధన నేను భరించాలి. నీ కత్తి నీ వరలో పెట్టు అన్నాడు. చేపలు పట్టుకునే వ్యక్తి కత్తితో యుద్ధం చేస్తాడా? ఈ మల్కు లేదంటే పేతురు ప్రధాన యాజకుడి యొక్క దాసుని మెడకు కత్తి పెట్టాడు, కానీ అది గురి తప్పి చెవి మీద పడింది, చెవి తెగిపోయింది. ఏదో ఒక రకంగా యేసుప్రభుకు సహాయం చేయాలనుకుంటున్నాడు, కానీ తాను ఇంకా చిక్కుల్లో పడుతున్నాడని ఆయన గుర్తించలేకపోయాడు. అయితే ప్రభు అతన్ని వారించాడు. నేను తాగకుందునా అన్నాడు. ఈనాడు నీ శోధన శ్రమలను ఎదుర్కోవడానికి వెనుకడుగు వేస్తున్నావా? వాటిని తాగకుందువా? యేసయ్య శ్రమను భరించాడు, సిలువను జయించాడు, లేదా సిలువలో సాతానును జయించాడు. క్రూర వ్యక్తులకు వేసేటువంటి సిలువ, ఘోరమైన సిలువ యేసుప్రభు వారు మరణించుట వలన ఎంత విలువ సంతరించుకుంది. సిలువ అంటే శ్రమ, ఆ శ్రమను ఆయన జయించాడు, దాని అర్థం. ఈనాడు మనం ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తూ ఆ శోధనలను జయిస్తూ ఉంటామో ఆయన మనకు కృపణిస్తాడు. ఆ శ్రమలే మనకు విలువై, ఆ శ్రమలే మనకు ఆశీర్వాదాలు అయి ఉంటాయి. ఆ శోధనలపై గొప్ప విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీకు ఇవ్వబడిన గిన్నె, శోధనల గిన్నె సిద్ధపడుతూ ఆ శ్రమలలో మనం విజయం పొందేటువంటి వారంగా ఉండాలి. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే యేసుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది, యేసుని నమ్ముకుంటే ధనం వస్తుంది, యేసుని నమ్ముకుంటే నువ్వు ఇళ్ళకిల్లు అలా పొలాలకు పొలాలు సంపాదించుకుంటావు అనేదంతా భ్రమ. ఒకవేళ అవసరమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ మన ఆశీర్వాదాలన్నీ ఇహపరమైనవి, భూలోక సంబంధమైనవి కావు. ఇవి తాత్కాలికమే. మన ఆశీర్వాదాలన్నీ పరలోక సంబంధమైనవి. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, యేసు క్రీస్తు నందు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదం ఆయన మనకొసగేను అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన
ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అన్నాడు. ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయించి రక్షణ పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడతామో అప్పుడే అనుగ్రహింపబడింది. ఇప్పుడు వాటిని మనం సొంతం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందుతూ ఈ లోకయాత్రలో మన శరీరాన్ని నలగొట్టుకొని గెచ్చమనే అనుభవాన్ని సంపాదిస్తూ తెగక ప్రార్థనలో నిలిచి ఉండి శోధనలన్నిటిపై విజయం పొందుతూ ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇంకా దేవుడు ఎంత దయాళుడంటే మనం తట్టుకోగలిగినంత కంటే ఎక్కువ శ్రమ ఆయన మనకు రానివ్వడు. మన పరిమాణం ఆయనకు తెలుసు. మన పిల్లలు ఎంత బరువు మోస్తారో అంతే మనం మోపినట్టుగా ఆయన అంతే కష్టం అంతే శ్రమ మనకు పెడతాడు. దానితో పాటు తప్పించుకొను మార్గం మీకు చూపించును అన్నాడు. ప్రభు నమ్మదగినవాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి శోధనపై ఆయన మనకు విజయం ఇస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చేదవన్నాడు. ఆ చరణం పాడుకుందామా? విజయమునిచ్చేదవు, విజయమునిచ్చేదవు, ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చేదవు, విజయమునిచ్చేదవు, మకమయ్యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు, మకమయ్యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు, యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తించును, నిత్యము కీర్తించును. అందుకే యేసు కొరకు ఒక మంచి తీర్మానంతో జీవించాలి. ఏదో మండల దీక్ష తీసుకున్నట్టు 40 రోజులు మాలేసుకొని 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత మారిపోవడం కాదు. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై ఎల్లప్పుడూ అదే స్థితి కొనసాగించడానికి జీవితాంతం ఆయన నియమాల చేత మనం నడవగలగాలి. ఆ రాత్రి గెత్సెమనే అనుభవం, ప్రభు యొక్క రక్తదేహాల అనుభవం, ఎడతెగని ప్రార్థనా జీవితపు అనుభవం. శిష్యులు అప్పుడు గ్రహించకపోయినా ఆయన పునరుద్ధానుడైన తర్వాత వారు స్థిరపడి ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టారు, విస్తరింపజేశారు. ఒకవేళ ఇంకా మనం తెలుసుకోకపోతే ఇది మంచి అవకాశం. శుభ శుక్రవారం ఎంత శ్రేష్టమైన దీవెనలు మనకిచ్చిందో గ్రహించి అంతకుముందు రాత్రి ప్రభువు నేర్పిన ఈ పాఠాలను అనుభవాలుగా స్వీకరిస్తూ, ప్రభువా నాకు కూడా అలాంటి అనుభవం ఇది ఒక రోజుకు ఒక నెలకు కాదని, నీ రక్తదేహాలలో తెగక పాలు పొందాలని, ఈ తెగక ప్రార్థన చేయాలని, తెగని శోధనలలో విజయం సాధించాలని నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నావు, నన్ను బలపరచు అని ప్రార్థన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం. ప్రియులారా,